మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా నారా లోకేష్ గారు కామెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల మీద కడుతున్న వడ్డీలకు సంబంధించి. స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు, గత 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలో రాకంటే ముందు దాదాపుగా 50 సంవత్సరాలుగా వస్తున్న గవర్నమెంట్లు అన్నీ కలిపి కూడా 11,000 కోట్లకి చిల్లర చేసిన అప్పుల మీద వడ్డీ కడుతుంటే, కేవలం 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు సంబంధించి దానికి డబుల్ ఇంట్రెస్ట్తో వడ్డీ బిల్లులు కడుతున్నాడు. దాదాపుగా 23-24 వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నారట. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం అది. ఏం సార్ అసలు ఈ అప్పులేంది, ఈ వడ్డీలేంది? నాకు తెలియకడుతుంది సార్. మనం ఏమైనా ఎలక్షన్స్కి రేపెల్లుండి వెళ్తున్నాం, 5 ఏళ్ళ తర్వాత కదా ఎలక్షన్స్. ఎస్ సార్. ఇంకా ఏమన్నా ఆడిపోసుకుంటారండి. వచ్చారు కదా, అబద్ధాలు చెప్పారు, మొత్తానికి బ్రహ్మాండమైన నెరేషన్స్ ఇచ్చుకున్నారు. మీకు తగ్గట్టు ఆ దైద్రగొట్టి పేపర్లు, ఆ తెపేలా న్యూస్లు చెప్పి 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 ప్రజల బుర్రలన్నింటినీ భ్రష్టు పెట్టించారు సార్. నిన్నే కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది సార్. మీరు అక్కర్లే, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత నేను ప్రతిసారి 1,00,000 సార్లు మొత్తుకుంటూ ఉంటున్నాను. మనం రాష్ట్ర విభజన అప్పుడు 2014లో మన నెత్తికి 98,000 కోట్ల అప్పు, దగ్గర 38,000 కోట్లు వడ్డీ కలిపి మన మొహాన్ని పెట్టిన డబ్బులకి 2014 నుంచి అలా కట్టుకుంటూనే వస్తూనే ఉన్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దిగే టైంకి ఎంత అప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఎంత ఉంది అప్పు అన్నది చూసుకుంటే, మీ ఆయంలో దగ్గర 5 సంవత్సరాల బడ్జెట్లు ప్రణాళిక తెగించి పెట్టి మమ్మల్ని ఉత్తరించి ఊళ్ళు వెళ్ళినందుకు, అమరావతిని పేరు పెట్టినందుకు 10,500 రూపాయల పైసీలకి స్క్వేర్ ఫీట్కి అమరావతిలో తాత్కాలిక బిల్డింగ్లు అన్నారు, కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అని నేను నమ్ముతూ ఇవాళ నా రాజధాని కార్యకలాపాలు అక్కడి నుంచి నిర్వర్తించబడుతున్న బిల్డింగ్లకి అన్ని ఖర్చులు పెట్టిన దానికి కూడా మీరు చూసుకుంటే అగ్రిగేట్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెట్టండి. అంటే మీరు అభివృద్ధికి మీరే నిదర్శనం నిలువెత్తి చెప్పిన దగ్గర కూడా ఆ అకాడమిక్ ఇయర్స్ లో కూడా, ఆ ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా మీరు అకాడమిక్స్ ఖర్చు పెట్టింది కానీ ఫైనాన్షియల్స్ ఖర్చు పెట్టినవి కానీ కాగ్ రిపోర్టుల రూపంలో, బడ్జెట్ల రూపంలో మీ అంతటి మీరు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ చేసిన సమయంలో మీరు ఇచ్చిన బడ్జెట్ వివరాలతో చూసుకుంటే కూడా ఏ రోజుకి కూడా నెరేషన్స్ మారవు. కానీ మీరు మార్చి కట్టుకథలతో ప్రభుత్వాన్ని ఎంత బ్రహ్మాండంగా జనరంజకంగా నడిపించుకుని ముందుకెళ్ళగలరు అన్న దగ్గర 2019-24 మధ్యలో వడ్డీ అసలు కలిపి కట్టింది అసలు 76,899.52 కోట్లు, వడ్డీ 1,14,761.21 కోట్లు. అంటే మొత్తం అసలు వడ్డీ కలిపి 19 నుంచి 24 దాకా ఫైనాన్షియల్ ఇయర్స్ కనుక చూస్తే 1,93,660.73 కోట్లు. ఇవి ఒక్కసారి చూసుకోగలిగితేనండి ఆల్మోస్ట్ 2 lakhs కట్టినట్టే కదా. అంతే కదా. ఇవి ఇయర్ వైజ్ ఇద్దాం. 19-20కి అప్పులు తిరిగి చెల్లించినవి 18,628 కోట్లు అండి సార్. వడ్డీ 17,652.77 కోట్లు. టోటల్ 36,290.77 కోట్లు. ఇది ఏంది ఫైనాన్షియల్ ఇయర్ 18-19 and 20కి. అంటే 2014 నుంచి 19 దాకా, 19 నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే కూడా గవర్నమెంట్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు వడ్డీ కలిపి, అంటే మీరు చేసింది రాష్ట్ర ప్రభుత్వంకి 2014 ఎత్తి మీద పడిన అప్పుతో కలిపి మీరు దగ్గర 2,70,000 కోట్లు ఎంత అప్పు చేసి వెళ్ళారు 5 సంవత్సరాల టెన్యూర్లో. దాని కంటిన్యూషన్స్ అన్నమాట. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఆయన కట్టుకుంది. అలాగే 2021కి వచ్చారు కన్నా మళ్ళీ అసలు 19,735.08, వడ్డీ ఏమో 20,017.83 కోట్లు. టోటల్ 33,752.91 కోట్లు. అంటే మీరు గమనించారు లేదో ఈ ఫిగరు 2021 అంటే మనం కరోనా ఎఫెక్ట్ అయ్యింది. మనం జడ్డి వేదవల్ల వింటున్నాం కాబట్టి వాళ్ళు చెప్తున్న బూతులు ఎందుకు వింటున్నారు, ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నేను ఇవి బూతులు మనం జడ్డి వేదవల్ల అన్నది ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నానంటే, మనకి ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి వరల్డ్ బ్యాంకులు కానీ, లేదంటే నేషనలైజ్డ్ బ్యాంకుల నుంచి కానీ, లేదా వివిధ రకాల కార్పొరేషన్ అండర్టేకింగ్స్ నుంచి కానీ మనం తీసుకుంటున్న అప్పులకి ఫైనాన్షియల్ ఇయర్స్ లో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే మనకు చూడండి, మీ గ్యాప్ కొంది లేదా, మనందరికీ క్రెడిట్ కార్డుల మీద వడ్డీ కట్టక్కర్లేదు, ఇప్పుడు వాయిదాలు మీరు 3 నెలలు కట్టక్కర్లేదు, 6 నెలలు కట్టక్కర్లేదు అని వెసులుబాట్లు ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఆ వెసులుబాట్లు ఇవ్వలేదు. దీని పర్యవసానమే 2021లో వాళ్ళు కట్టిన డబ్బులు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాబు ఇది
రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులు తెచ్చుకోవడం కాదు. అంటే గవర్నమెంట్ అన్నది ఆన్ గోయింగ్ అండ్ కంటిన్యూషన్ అని చెప్పడం కాదు. ఇది కంటిన్యూస్గా చేసిన గత ప్రభుత్వ అప్పులైనా సరే ఇప్పుడు ప్రభుత్వాన్ని పాలించడానికి ఎవడొచ్చినా చచ్చినట్టు చెల్లించవలసిందే. ఇది గుర్తుంచుకోండి. అందుచేత ఎవడు అయితే అప్పులు నియంత్రించుకుని ముందుకెళ్ళాడో, అప్పులు చేయకుండా వెళ్ళాడో, దాని లెక్క కూడా చెప్తాను మీకు. ఒక్క నిమిషం గాబరా పడకండి. ఇది ఫైనాన్షియల్ ఇయర్స్ మీకు కంప్లీట్ అయితే ఈజీ అవుతుంది. మళ్ళీ 21, 22 కూడా మనం తీవ్ర కరోనాను ఎదుర్కొన్నాం. ఆ సంవత్సరం కూడా మీరు గమనించగలిగితే దగ్గర 13,320.41 కోట్లు, 13,920 అండి అసలు. అంటే మీరు గమనించుకోగలిగితే 2021కి 13,735 కడితే 13,920 అంటే క్యాపిటల్ అప్పు తీర్చడానికి అసలుకి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇది వడ్డీకి వచ్చాక 22,165.18 కోట్లు చెల్లించింది. అంటే టోటల్ 36,085.59 కోట్లు. ఏది 21-22 ఫైనాన్షియల్ ఇయర్కి. అలాగే 22-23కి వచ్చాకల్లా 15,570.05. అంటే రాష్ట్ర సంపద. నేను దీని తర్వాత చెప్తాను. కాగ్ రిపోర్ట్ నేను రిలీజ్ చేసిన దాని మీద డీటెయిల్. ఇది గమనించండి మీరు. అంటే మనం కరోనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్ లో కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎంఫసైజ్ చేయబట్టి అగ్రికల్చర్ సంపాద కూడా నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. 89,680 కోట్ల దగ్గర రాష్ట్ర ఖజానాకి సంపాదించగలిగాం. సో దాని పర్యవసానం మన 22-23లో 15,570.05 అసలు కట్టి, వడ్డీ 25,492.27 కట్టి, టోటల్ 41,062.32 కోట్లు అసలు వడ్డీ కలిపి చెల్లించగలిగాం. 23-24కి వచ్చేసరికల్లా 17,045.98 కోట్లు, 29,433.19 కోట్లు, టోటల్ 46,479.17 కోట్లు. అంటే 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చాక 24-25 మీరు మొన్న కదా వీళ్ళు ప్రాణాలకు తెగించి బడ్జెట్ పెట్టబోతున్నారు. ఇప్పుడు రేపు మార్చి 1కి. దీనికన్నా ముందు లాస్ట్ చేతులు కడుక్కునే బడ్జెట్, దానికన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్. కానీ దానికన్నా ముందు బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి. ఎందుకంటే జూన్లో వీళ్ళు ప్రభుత్వం వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు 31 మార్చ్ కంక్లూడ్ అవుతుంది కాబట్టి మీరు గమనించుకోగలిగితే 24-25 కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తికే పడింది. ఏది 24,498.98 కోట్లు అసలు కట్టి, 28,754.12 అప్పు కట్టి వడ్డీకి, టోటల్ 53,253.30 కడితే, అంటే ఈ లెక్కల ప్రకారం నవంబర్ 12, 2024కి వచ్చిన డేటా ప్రకారం మీరు ఆద్యంతం గమనించగలిగితే, నేను మీరు కూడా కాదు, ఇప్పుడు 58 ఏళ్ళు దగ్గర మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర ఈ విధ్వంసం ఇంత చేయలేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. ఈ రోజుకి కూడా మీరు ఆడిపోసుకుంటున్న ఉదంతం కనుక మీరు చూస్తే, నేను అంటుంది ఎకనామిక్స్ అన్నవి ఎవరూ మార్చలేరండి. ఫైనాన్షియల్ ఫిగర్స్ నేను మీరు ఇవాళ తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో చెప్పుకొని పక్కకి వెళ్ళినా సరే యాక్యురేట్ ఫిగర్స్ ఎక్కడే డీవియేట్ కావు. అంతేగా. ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే, ఇప్పుడు నేను రిలీజ్ చేసిన కాగ్ రిపోర్ట్ ఒకటి చూస్తే మార్కెటింగ్ గ్రాంట్స్ డౌన్ 50%, -50% ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీరు కంపారిటివ్గా గత ఫైనాన్షియల్ ఇయర్స్ 5 years తీసుకున్నా, లేదా 19-24 అండ్ బిఫోర్ 14-19, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే వీళ్ళ ప్రభుత్వం వచ్చిందో చూసుకుంటే 9 months టెన్యూర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డౌన్ బై -50%. అలాగే మ్యాచింగ్ గ్రాంట్స్ డౌన్. వీళ్ళు తెగ చెప్తారు కదా, ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్తారు కదా సార్ మీరు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది మీద డబుల్ ఇంజన్ సర్కారు, వెనక నుంచి వచ్చి షంటింగ్ కొట్టే మొత్తం గూడ్స్ బళ్ళన్నీ హౌరా మైల్లో పరిగెడతాను, ఎన్ని పొగడి కబుర్లు చెప్తారు కదా సార్. ఒకళ్ళేమో బైరాగాశాలు వేసుకుని దేశాలంపడి తిరుగుతుండ్రు, ఇంకోళ్ళేమో ఇక్కడ కూర్చొని పెట్టకథలు చెప్పుకుంటూ ప్రమాణ స్వీకారాలు పోతారు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లు పోతుండ్రు. మరి అబ్బాయి సంగతి నాకు తెలిసి చిన్న వయసులోనే బైరాగితనం ఎక్కడ వచ్చిందో తెలియదు, ఆ నేలలో మొలగడానికి పోతుండ్రు. ఇవన్నీ ఎందుకు మాడవలసి వస్తుందంటే, ఈ కాగ్ రిపోర్ట్లో మీరు నేను చెప్పేసి తప్పించుకోవడం కాదు. కాగ్ రిపోర్ట్లో మీరు మ్యాచింగ్ గ్రాంట్స్, నేను ఎప్పుడైనా చెప్తాను, SC ST సప్లైలకు కానీ మైనారిటీ గ్రాంట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు 11% మ్యాచింగ్ గ్రాంట్ మీరు పెడితేనే కానీ కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇవ్వదు సార్. 11% మ్యాచింగ్ గ్రాంట్ కూడా పెట్టలేని నిస్సాయ స్థితిలో మీరు ఏడాదాకా తీసుకొచ్చి 1,69,000 కోట్ల అప్పులు దేనికి, ఏ ఎవడేదాన్ని పెట్టడానికి తెచ్చిండ్రు. నేను ఇంకోటి ముఖ్యంగా అడగదలుచుకున్నా, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అడ్వాంటేజ్లో మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా బేర్ మినిమం తేలని నిస్సహాయ స్థితి ఉంటే సార్, అది కూడా ఎంత డ్రాస్టిక్ ఫాల్ ఆఫ్ -50%. నేను కదా బాబు కాగ్ రిపోర్ట్ ఇచ్చిందే. రెవెన్యూ రిసిప్ట్స్ డౌన్ బై -3%. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా డౌన్ అవుతున్నాయో మీరు చేసిన విన్యాసాలు లెక్కర్లతోనూ
ఇట్లన్నిటి ఆదాయాలు ఏదో మీరు సమృద్ధిగా రెవెన్యూ స్టాంప్స్ డ్యూటీ పెంచేసి ఇవన్నీ చేసుకుని వచ్చేద్దాం అనుకుంటారు కదా, ఏమవుతాయి చూద్దు కదా. సేల్స్ ట్యాక్స్ -6% డౌన్. ఇది ప్రభావం జిఎస్టీ మీద కూడా చూపించింది. లడాఖ్తో పోటీ పడుతున్న జిఎస్టీ. ఇన్ని మేజర్ హెడ్స్ అంటే రాష్ట్ర ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ రాష్ట్రానికి ప్రయోజనమైన పనులు ఏవైతే ఉన్నాయో, వీటిలన్నిటి మీద మీ ఫోకస్ ఎలా ఏడిసిందో చూసుకోండి ఒకసారి. నాకేం మోమటం లేదు. మోమటం లేకుండా నేను చెప్పవలసిన విషయం ఒకటే, బాబు కింద తిట్టేవాళ్ళు తిట్టండి, ఏం పర్లే, చంపేస్తూ ఉంటారు, చంపేసుకోండి, జైల్లో పెట్టించేయండి, సైపియాలని ఉరేసేయండి అంటారు, వేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ విషయాలు తెచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అది ఇంత ఘోరమా? మళ్ళీ ఇంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉండి కూడా ఏంటి సార్ ఇది? నిన్న ఎందుకో మీరు కలెక్టర్స్ మీటింగే కదా సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసి ప్రమాణ స్వీకారం మీరు వెళ్ళకపోతే ఆగిపోద్ది అన్నట్టుగా వాళ్ళే చీటీలు వేసుకొని ఎవరికి ఇవ్వాలో ఆలోచించుకోలేక వస్తుంటావు పక్కన. ఆ క్యాబినెట్ మీటింగ్ సారాంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉంది, మీరు సిటీని తలదన్నిలా ఉంది అని గౌరవ కలెక్టర్లకి గౌరవ ఐపీఎస్లకి అక్కడ విలేజ్లో 2-3 రోజులు బస్ చేయండి అని చెప్తున్నారు. వాట్ డస్ ఇట్ మీన్ బై? సార్ వాట్ డస్ ఇట్ మీన్ బై? నేను ఒక కుర్రాడు మంచి వీడియో చేశాడు, దాని మీద నేను చూస్తే నాకు అర్థమైంది. వెనక్కి వెళ్ళాలి ఒక్కొక్కసారి. ఏంటంటే మీలాంటి ప్రెస్ మీట్లు ఈసారి నుంచి నేను వదలదలుచుకోలే, ఇంకా క్లోజ్ క్లస్టర్స్లో గమనించి, ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, హిడెన్ ఎజెండాతో పనిచేస్తే ఎలా ఉంటుందంటే సార్, అంతర్గతంగా మీరు మదన పడుతూ ఎక్కడో దగ్గర ప్రజాబాహుళ్యాల్లో నిజాలు నెక్కచ్చిగా ప్రజలకు చెప్పవలసిన ఆవశ్యకత ఉంటుంది. తెలుసో తెలియకో మీ నోట్లోంచే గౌరవ శాసనసభల సాక్షిగా, గౌరవ కలెక్టర్ల మీటింగ్ల సమక్షంగా, క్యాబినెట్ మీటింగుల్లోనే మీ అంతటి మీరే, ఏదో చాగంటి కోటేశ్వరరావు గారిని మీరు నియమించుకున్నారేమో కానీ ఏది యూత్ ఎంపవర్ చేయడానికి, కానీ ఆయనలో మీ సహచరుడిగా ఉన్నందుకు ఆయనలోంచి వచ్చే వైబ్రేషన్స్ కనుకుంటారు, మీ నోట్లో పచ్చి నిజాలు వస్తున్నాయి. ఇది గమనించుకోండి చాలు. ఈ విధంగా చూస్తూ ఈ కాగ్ రిపోర్టు ఒకసారి డిస్ప్లే చేయండి సార్ ప్రజలకి. మీరు చెప్తే వీళ్ళకి ఎలాగో తెలియదు, వీళ్ళకి మనం చెప్పిన వేస్ట్ కూడా. 2024-25 అంటే ఈ 9 నెలల కంపారిజన్ ఇచ్చారండి. అంటే 25 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ నెలే కదా అని లెక్కెట్టుకోకండి బాబు. వీళ్ళు మన ఉద్ధరించడానికి వచ్చిన జూన్ నుంచి లెక్కెడతారు కాగ్ రిపోర్ట్లో, అంతే కదా. అంటే బడ్జెట్లో అక్కడి నుంచి ఎవరి చేతుల మీద ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా సరే, తదనంతరం మీరు పెట్టిన మినీ బడ్జెట్ ఏదో చెప్పారు కదా రేపు మార్చి దాకా, ఈ రెండింటిది మీ నెత్తికే బాధ్యత వస్తుంది. సో అది కాగ్ ఆడిట్ రిపోర్ట్లో ఇచ్చిన సారాంశాల్లో ఈ మేజర్ హెడ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోనండి. ఒక్కొక్కటి రెవెన్యూ రిసిప్ట్స్ కానీ, క్యాపిటలైజ్ రిసిప్ట్స్ కానీ, అలాగే టోటల్ రిసిప్ట్స్ వచ్చి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎట్లా ఉన్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి, నేను ఇందాక చెప్పిన పర్సంటేజ్లు ఎంత డ్రాస్టిక్ ఫాల్ ఉన్నాయో ఈ డేటా ఒకసారి మీరే చూసుకుంటే మీకే అర్థం అవుతుంది. సో ఇవన్నిటి సారాంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం కేవలం కాలక్షేపం చేయడానికి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినేటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.